హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కొమరమ్స్ ప్రాపర్టీస్. సెమీ గ్రేడెడ్ కమ్యూనిటీలో మాకు ప్రాపర్టీ తీసుకొని వచ్చాను. వెస్ట్ ఫేసింగ్లో డూప్లెక్స్ హౌస్ అండి. మంచి 3 BHK డూప్లెక్స్ హౌస్. మంచి ప్రైమ్ లొకేటరీలో ఉంది. మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో HMDA లేఅవుట్ ప్రాపర్టీ. ఫ్రంట్ వెలివేషన్ ప్యాటర్న్ అన్ని కలర్స్ అని చూసుకునే విధంగా ఉందో. చాలా స్పేస్గా వచ్చింది కదా. బ్యూటిఫుల్ హౌస్ ఇది. చూసుకోండి ఫ్రంట్ వెలివేషన్ ప్యాటర్న్ అని. వెస్ట్ ఫేసింగ్ ఈ హౌస్కి ఫ్రంట్ మనకు రోడ్ వచ్చింది. బ్యాక్ సైడ్ ఇట్లా మనకు రోడ్ వచ్చేసింది. బ్యాక్ సైడ్ ఇటు మనకు వెంటిలేషన్ అనేది ఈజీగా ఉంటుందండి. చాలా స్పేసెస్ వచ్చింది. 30 feet రోడ్, న్యూలీ డెవలపింగ్ ఏరియా అండి. చాలా బ్యూటిఫుల్ హౌస్. మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంచారు. HMD ఒకటి ఇదంతా ర్యాంప్ ఏరియా. ఇక్కడ వచ్చేసి మనకు చెట్లు పెట్టుకోవడానికి స్పేస్ అనేది ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు పార్కింగ్ స్పేస్. పార్కింగ్ స్పేస్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. అలాగే కింద గణిట్ చూసుకోవచ్చు. ఇక్కడ గమనిస్తే మీకు టైల్స్ చూసుకోండి. మెయిన్ డోర్ టైల్స్ అనే విధంగా ఉందో. ఇక్కడ సెట్ బ్యాక్ ఏరియా, మెయిన్ డోర్ టైల్స్ చూసుకున్నారు కదా. మనకు పిల్లో గిట్ల మనకు ఏదైతే పిల్లో ఉంటుంది కదా, ఆ పిల్లో గిట్ల మనకు టైల్స్ ఇచ్చారు. అండ్ గేట్ దిమ్మల గిట్ల మనకు వైట్ కలర్ టైల్స్ ఇచ్చారు. చూసుకోండి. ఇక్కడ గమనిస్తే మనకు సెట్ బ్యాక్ ఏరియా చూసుకోవచ్చు. సెట్ బ్యాక్ ఏరియా ఇదంతా మనకు హాల్ ఏరియా. హాల్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి ఏ విధంగా ఉందో. కింద టైల్స్ చూసుకోవచ్చు. చాలా స్పేసియస్ వచ్చింది. ఇదంతా హాల్ ఏరియా అండి. ఇదంతా హాల్ ఏరియా. ఫస్ట్ టైం చూసే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. కింద వచ్చేసి మనకు గెస్ట్ రూమ్ అనుకుంటారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఇలా వాడుకోవచ్చు. కింద అది ఇక్కడ గమనిస్తే సెల్ఫ్స్ వచ్చినాయి. విండో వచ్చింది. కింద టైల్స్. ఇక్కడ గమనిస్తే ఇట్లా మనకు ఒక విండో వచ్చింది. అండ్ ఇక్కడ అటాచ్ వాష్రూమ్ స్పేస్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు హాల్ ఏరియా. అదంతా హాల్ ఏరియా అండి. మనకు డైనింగ్ స్పేస్లోకి వెళ్ళడానికి అనేది ఒక ఆర్చ్ ఇచ్చారు. డిజైన్ చూసుకోండి. ఆర్చ్లో వెలివేషన్ మనకు ఆర్చ్లో డిజైన్ చూసుకోండి. ఇది వచ్చేసి మనకు డైనింగ్ స్పేస్ ఏరియా. డైనింగ్ స్పేస్లో మనకు కిచెన్ స్పేస్ ఏరియా. ఓపెన్ కిచెన్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తే సెల్ఫ్ చూసుకోవచ్చు. కింద స్పేస్ అనేది ఏ విధంగా ఉందో చూసుకున్నారు కదా. కిచెన్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. కింద టైల్స్ చూసుకోవచ్చు. డైనింగ్ స్పేస్లో సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. అక్కడ వచ్చేసి మనకు గమనిస్తే హ్యాండ్ వాష్ ఏరియా. ఇదంతా మనకు డైనింగ్ స్పేస్ అండి. ఇదంతా గమనిస్తే డైనింగ్ స్పేస్. ఇక్కడ డైనింగ్ స్పేస్, అక్కడ వచ్చేసి మనకు కిచెన్ స్పేస్. సెట్ బ్యాక్ ఏరియా. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఇది వచ్చేసి సంపు, అది వచ్చేసి మనకు బోర్. అక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా. ఇది వచ్చేసి మనకు 3 feet అనేది మనకు ఒక పార్క్. ఇది అక్కడ వచ్చేసి మనకు పార్క్ ఏరియా. అక్కడ పార్కు. ఇదంతా రోడ్ అండి. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి రోడ్. మంచి వెంటిలేషన్ పరంగా ఇట్లా చాలా స్పేసెస్ మంచిగా ఉంటుందండి. మార్నింగ్ అయినా సరే, ఈవినింగ్ సరే అయినా సరే, వెంటిలేషన్ పరంగా మాత్రం బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ నుంచి వెంటిలేషన్ వస్తుంది మనకు. మార్నింగ్ ఏ ప్రాపర్టీకి అయితే మార్నింగ్ అని ఈవినింగ్ అని వస్తుంది వెంటిలేషన్. ఈ ప్రాపర్టీకి అయితే మార్నింగ్ వస్తుంది, ఈవినింగ్ వస్తుంది వెంటిలేషన్. ఇది వచ్చేసి మనకు స్టీల్ రిలింగ్స్ వేస్తారు. అండ్ ఇక్కడ గమనిస్తే మనకు స్టెప్స్కి మొత్తం గ్రానైట్ వేశారు. చాక్లెట్ కలర్ తోటి గ్రానైట్. పైన సిట్టింగ్ ఏరియాలో సీలింగ్ డిజైన్ చూసుకోండి. కింద టైల్స్ చూసుకున్నారు కదా. ఇదంతా సిట్టింగ్ ఏరియా అండి. సిట్టింగ్ ఏరియాలో సీలింగ్ డిజైన్ చూసుకున్నారు కదా. ఇక్కడ గమనిస్తే మనకు పూజ రూమ్ స్పేస్. ఇదంతా మనకు పూజ రూమ్ స్పేస్ ఏరియా. అండ్ ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. అక్కడ విండో చూసుకోవచ్చు. కింద టైల్స్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ గమనిస్తే సెల్ఫ్స్. అండ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ స్పేస్. ఈస్ట్కి వచ్చి మనకు వెస్ట్కి వచ్చేసి 2 sides బాల్కనీ వస్తుందండి. వెస్ట్కి ఇది ఫేసింగ్ వెస్ట్ కాబట్టి 2 sides బాల్కనీ. ఇది వచ్చేసి బాల్కనీ స్పేస్. బాల్కనీలో సీలింగ్ డిజైన్ చూసుకోండి. ఇదంతా సిట్టింగ్ ఏరియా. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. అక్కడ సెల్ఫ్స్ చూసుకోవచ్చు. కింద టైల్స్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ గమనిస్తే విండో. అండ్ ఇక్కడ వచ్చేసి అటాచ్ వాష్రూమ్ స్పేస్. ఈ సైడ్ నుంచి చూస్తే మాత్రం మీకు ఈ విధంగా అనేది బెడ్రూమ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. బెడ్రూమ్ అనేది ఈ విధంగా ఉంటుంది. చాలా స్పేసియస్ వచ్చింది. వెంటిలేషన్ మాత్రం వండర్ఫుల్ ఉంటుంది. ప్రాపర్టీ మాత్రం 99 lakhs. ఇది వచ్చేసి ఫ్రంట్ బాల్కనీ స్పేస్. సీలింగ్ డిజైన్ చూసుకోండి. బాల్కనీలో
కింద టైల్స్ చూసుకోవచ్చు. అండ్ బాల్కనీలో ఈ సైడ్స్కి ఇట్లా మనకు టైల్స్ వేసారు, వైట్ కలర్ టైల్స్ చూసుకున్నారు కదా, మొత్తం టైల్స్ అండి. మొత్తం కంప్లీట్ అయిపోయింది. మంచి రెసిడెన్షియల్ ఏరియా, చుట్టుపక్కల ఇట్లా ఫ్యామిలీస్ ఉంటున్నారో చూసుకోవచ్చు. చాలా ప్రైమ్ లొకేటర్లో ఉంది, మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, హాస్పిటల్, స్కూల్స్, ఎవ్రీథింగ్ అనేది ఫెసిలిటీస్ మాత్రం వండర్ఫుల్ ఉన్నాయండి. మంచి ప్రైమ్ లొకేటర్, మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. అవుటర్ రింగ్ రోడ్కి మాత్రం 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 8. అండ్ ప్రాపర్టీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళకి తప్పకుండా వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ప్రాపర్టీ ప్రైస్ స్కోర్ చేస్తున్నది వచ్చేసి మనకు 95 lakhs. పక్కన వచ్చేసి మనకు నార్త్ ఈస్ట్కి వచ్చేసి 99 lakhs. ఇది వచ్చేసి మనకు వెస్ట్ కాబట్టి 95 lakhs. నెగోషియేట్ ఉంటుంది ప్రైస్ మాత్రం. పీస్ఫుల్ ఏరియా. వీడియో నచ్చింది అనుకుంటే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.